పూర్తి విలువ కలిగిన నాణ్యాలు అంటే ఏమిటని చెప్పేసి అన్నాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థం అయిపోద్దమ్మా. నాణ్యం యొక్క ముఖ విలువ దాని లోహపు విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఫేస్ వాల్యూ గ్రేటర్ దాన్ ఇంట్రెన్సిక్ వాల్యూ అని అన్నాం. ముఖ విలువ అనేది దాని యొక్క లోహ విలువ కంటే ఎక్కువ ఉంటుంది, అదే తక్కువ ఉంటుంది. ముఖ విలువ అనేది దాని యొక్క అదే లోహ విలువ కంటే తక్కువ ఉంటుంది అన్నాం. ఫేస్ వాల్యూ లెస్ దాన్ ఇంట్రెన్సిక్ వాల్యూ అన్నాం. నాణ్యం యొక్క ముఖ విలువ అనేది దాని లోహ విలువకు సమానంగా ఉంటుంది. ఫేస్ వాల్యూ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓకే, లేదా మెటాలిక్ వాల్యూ అంటారమ్మా. మెటాలిక్ వాల్యూ ఫేస్ వాల్యూకి సమానం ఉంటుంది. కేవలం బంగారంతో చేసినటువంటి నాణ్యాలు, కేవలం బంగారంతో చేసిన నాణ్యాలు అన్నాం. ప్రభుత్వం యొక్క గ్యారంటీ ఇవ్వని నాణ్యాలు అన్నాం. సో ఇక్కడ పూర్తి విలువ కలిగిన నాణ్యాలు అంటే ఫుల్ బాడీడ్ కాయిన్స్ అంటారమ్మా. వీటిని స్టాండర్డ్ మనీ అంటారమ్మా. ఈ స్టాండర్డ్ మనీ అనేది ఏంటంటే బంగారం, వెండి నాణ్యాలతో చేసిన విలువైన నాణ్యాలండి. ఇది పూర్వం ప్రాచీన కాలంలో మనకి 19వ శతాబ్దంలో ఎక్కువగా ఇవి అమల్లో ఉండేవండి. వీటి యొక్క ముఖ విలువ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఉంటుందమ్మా. సో రెండు కూడా సమానం ఉంటుంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే నాణ్యం యొక్క ముఖ విలువ మరియు దానిలో లోహ విలువ రెండు కూడా సమానంగా ఉండడం జరుగుతుందమ్మా. సో దట్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి.